ఎల్ఎస్జి ఓనర్ గోయంక అయితే అతని పని అతను చేశాడు. అతను వచ్చేసి ఎటు తిరిగి టీం వచ్చేసారి కప్ కొట్టాలన్నట్టు జెర్సీ చేంజ్ చేశాడు. తర్వాత వచ్చేసి లోగోను కూడా చేంజ్ చేశాడు. మంచి బౌలర్స్ అందరినీ టీంలో తెచ్చుకున్నాడు. తర్వాత వచ్చేసి ఇంకా పంతుదే ఉండేది, ఎందుకంటే లాస్ట్ సీజన్ పంత్ జస్ట్ మిస్, లేకుంటే గోయాంక చేతిలో బాగా వేయించుకునేవాడే. మనం చూసాం కదా 24లో వచ్చేసి రాహుల్ని ఎలా ఆట ఆడుకున్నాడు గోయాంక. సో పంత్కి అయితే అన్నీ రెడీ చేశాడు. గోయంక వచ్చేసి ఇప్పుడు రెడీగా ఉంటాడు ఇతను వేసుకోవడానికి. లాస్ట్ సీజన్లో వచ్చేసి జస్ట్ ఒక సెంచరీ చేసి బయటపడ్డాడు, లేకుంటే ఆ సీజన్ ఇతనికైతే పిచ్చెక్కిచ్చాడు గోయంక. గోయంక మామూలుగా అయితే చాలా అగ్రెషన్గా ఉంటాడు. మనం చూసాం కదా కేఎల్ రాహుల్ కూడా ఒక ఆట ఆడుకున్నాడు. తర్వాత రాహుల్ వచ్చేసి బయటికి వెళ్ళిపోయాడు. సో పంత్ ఇప్పుడు వచ్చేసి పంత్ ఈ సీజన్లో బాగా పర్ఫామ్ చేస్తే ఓకే, లేకుంటే అతనికి ఖచ్చితంగా ఇబ్బందే ఉంటుంది. లాస్ట్ సీజన్లో నిజంగా లాస్ట్ మ్యాచ్లో సెంచరీ చేయకుండా అతనికి వచ్చేసి ఇంకో రకంగా ఉండేదేమో. అక్కడైతే మంచి రిలీఫ్ పొందాడు సెంచరీ చేసి బెంగళూరు మీద. రాహుల్ చాలా మంచిగా పర్ఫామ్ చేశాడు. వాళ్ళకైతే 2 సీజన్లో మంచిగా వాళ్ళకు లీడ్ చేశాడు. స్కోర్ కూడా అతనైతే ఎక్కడ కూడా తగ్గలేదు, కొడుతూనే వచ్చాడు. కాకపోతే ఏంటంటే టీం అనేది పెద్దగా పర్ఫామ్ చేయలేదు. అప్పుడైతే మనందరం చూసాం కదా, అతను అయితే స్టేడియంలోని ప్రేక్షకులు మరియు స్టాఫ్ ఇలా అందరి ముందు అయితే చండాలంగా బిహేవ్ చేశాడు రాహుల్తో గోయంక. సో తర్వాత వచ్చేసి ఢిల్లీకి వెళ్ళిపోయాడు రాహుల్. తర్వాత మంచి ఇన్నింగ్ కూడా ఆడాడు అగైనెస్ట్ వాళ్ళ మీద. పంతు గురించి చూసుకున్నామంటే ఇతను కేర్లెస్ అప్రోచ్ చాలా విధంగా టీంకి దెబ్బ, ప్లస్ అతని కెరీర్కి కూడా దెబ్బ. ఇప్పుడు వచ్చేసి వన్డేలో కానీ T20లో కానీ అతను లేదంటే కారణం అదే కదా. సో ఒకసారి మనం వచ్చేసి ఎల్ఎస్జి యొక్క ప్లేయింగ్ లెవెల్ అయితే చూసుకుందాం. ఈసారి మంచి బౌలింగ్ అటాక్ కూడా ఉంది వాళ్ళకైతే. మిచ్ మార్ష్, మర్కరమ్, నికోలస్ పురాన్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, రఘువంశీ, షాబాజ్ అహ్మద్, మహమ్మద్ షమి, ఆవేష్ ఖాన్, దిగ్వేష్ రాతి, మయాంక్ యాదవ్. వీళ్ళందరూ ఏంటంటే చాలా వరకు గాయపడుతుంటారు. సో గాయపడినప్పుడైతే మంచి బ్యాకప్స్ కూడా ఉండేవి, బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. బ్రిడ్జ్కి కానీ, తర్వాత నోకియా కానీ, నెక్స్ట్ వచ్చేసి ప్రిన్స్ యాదవ్ కానీ, తర్వాత అర్జున్ టెండూల్కర్ చాలా ఇంపార్టెంట్ ఈ సీజన్, ఎందుకంటే అతను వచ్చేసి ముంబైకి తక్కువ మ్యాచ్లు ఆడాడు, పెద్దగా పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వలేదు. సో ఇక్కడ చూడాలి, ఇతను అయితే మామూలుగా ప్రతి బ్యాట్స్మెన్ కూడా ఊంచి కొడతారు. ముఖ్యంగా వచ్చేసి నికోలస్ పూరన్ కూడా లాస్ట్ సీజన్లో అయితే అద్భుతంగా ఆడాడు. అతని వల్ల అయితే పూర్తి బోటా కూడా బౌలింగ్ వేయలేకపోయాడు. బెట్టింగ్ మోడ్ కారణంగా స్టార్టింగ్ మ్యాచ్ల్లో ఇంగ్లీష్ అయితే అవైలబిలిటీలో ఉన్నాడు. నెక్స్ట్ అసరంగాకి వచ్చేసి రీప్లేస్మెంట్గా గుణకేష్ మోటీని అయితే తీసుకున్నారు. కాకపోతే ఇతను బ్యాటింగ్లో అంతగా రాణించే ఛాన్స్ లేదు. ఇక్కడ టీం అయితే ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంది, కానీ వీళ్ళకైతే మిడిల్ ఆర్డర్లో సమస్యలు అయితే వెంటాడుతున్నాయి. చూడాలి ఈ సీజన్ ఎలా రాణిస్తారనేది. మీరేమైనా ఉన్నారో కామెంట్ చేయండి. వీళ్ళైతే ఫైనల్కి చేరుతారా లేదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.